కాంగ్రెస్, టీడీపీ, సిబిఐ ఇతర శక్తులు కుట్రలతో జగనన్న బెయిలుకు అడ్డుపడుతున్నాయని వైఎస్సార్ జిల్లా రాజంపేటకు చెందిన పివి వరప్రసాద్ మండిపడ్డారు. జగన్ను కేసుల్లో ఇరికించి కేసులతో సంబంధం ఉన్న మంత్రులు సబితా, పొన్నాల, ధర్మానాలను వదిలిపెట్టడమేంటని లేఖలో ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కుట్రలను అర్థం చేసుకున్నారన్నారు. పేదవాడికి దగ్గరైన ఏ నాయకుడికైనా కష్టాలు తప్పవు. అవి ఎప్పుడూ శాశ్వతం కాదు. జగనన్న కష్టాలు కూడా తీరే రోజు వస్తుంది. స్వర్ణయుగం తప్పకుండా వస్తుంది. మైకు దొరికిందని ఏది పడితే అది మాట్లాడుతున్న నేతలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వైఎస్సార్ పార్టీని గుండెల్లో పెట్టుకుంటున్నారన్నారు వరప్రసాద్. కుట్రల వల్ల తాత్కాలిక ఆనందమే లభిస్తుంది. జగన్ విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రజాద్రోహుల సంతోషం స్వల్పకాలమే అంటున్నారు మరో లేఖలో అనంతపురం కదిరికి చెందిన శకుంతల. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అంతిమంగా జగనన్న గెలుపొందుతాడు. తన తండ్రిలాగే ఓటమి ఎరుగని ధీరునిగా చరిత్రలో నిలిచిపోతాడు. నల్లకాలువలో ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి తన తండ్రి కోసం మరణించిన వారి కుటుంబాలకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు జగన్. అటువంటి జననేతను ముఖ్యమంత్రిగా చూడాలని కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్నారు. మహానేత వైఎస్ పథకాలను ఎవ్వరూ మర్చిపోరు. భవిష్యత్తంతా జగనన్నదే. జగనన్న రాజ్యం రావడం ఎంతో దూరంలో లేదంటున్నారు జె శకుంతల.